వాళ్ళ మొక్కన పోయి సంగతి అమ్మ ఈ వయసులో పోయి విసుగొచ్చి ఆఖరి విరక్తితో మా నిర్ణయం తీసుకునేది. నేను ఇంటికెళ్ళి బయలుదేరేటప్పుడు చెప్పలేదు ఎవరికి. నేను ఇక్కడ ఉంటానే చదువుకుని వచ్చిన 5 ఏళ్ళ పని లేకపోతే తుమ్ము చేతి మొలుస్తాయి. ఇక తర్వాత ఎవడు దాని పట్టించుకోడు ఎవడు కాదు. అది చెరుకట్టమే మొలుస్తుంది, లిఫ్ట్ ఇరిగేషన్ కాడ తుమ్ము చేతి మొలుస్తాయి, కట్టే దవాఖానాలు మొలుస్తాయి, ఊళ్ళో మొలుస్తాయి. ఇవన్నీ ఇప్పుడు కోనాపూర్ అటు బంద్ పీకిడ్ అయిపోయాయి. 12 కోట్లు శాంక్షన్ అయితే బాబు వాడు చేసి 4 కోట్లు బిల్లు రావాలి. అడిగి బేజారు అయిపోయి వాడు మనం కూడా వెళ్ళిపోయాడు. అతనికి ఇట్లా ఉంటుందండి. నర్సింగ్ కాలేజ్ వాడు 15 కోట్లు రావాలి సార్ నేను పని చేసిపోతా అంటే నేను మారింది కదా మారిన కదా నేను టెండర్ ప్లాన్ చేసుకుంటాను. వాడు వాడిని బతుకులాడుకో నీకు ఎదుగురా నేను మారింది కదా అది నేను ఉంటా కదా ఏం పడంటే వాడు స్టార్ట్ చేసి రూపాయి లేదు మా బిల్లు వస్తుంది ఏం చేయాల్సి ఏమనుకొని కట్టాలి సార్ వాడు అంటున్నాడు. తీసుకునే నిర్ణయం రాంగంటలేదు సార్ కానీ ఒకసారి చూద్దామని మొత్తము అనేది ఒకటి ఉన్నదా ఏమన్నా కదలిక ఉందా లేదా మాకైతే సీనియర్ ఎమ్మెల్యేనండి. నేను నిన్నమల ఎమ్మెల్యే కాలేదు వల్ల సీఎం గారికి 20 సార్లు చెప్పిన సీఎం గారికి నేనేమో ఎందుగా అంటే ఇక మొండిగా ఒక ఇంతకెళ్ళి అడుగు బయట పెట్టేటప్పుడు ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దండిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను. ఎన్నిసార్లు చేయాలండి చేసి ఫోటో లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 1 గంట లేపుతుంటే ఫోన్ నేను మరి ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులేక చేస్తామండి. ఫోన్ ఏమన్నా మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమైనా స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకండి ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది దళిత రాజకీయం. నా నిర్ణయం వేరే ఉండే నా నిర్ణయానికి ఇలా ఏమైతే నైట్ అయితే ఏముందండి జంగల్లో ఉన్నాం జంగల వండుకుంటాము కూడా వస్తాం బతుకుతాం ఏముంది అంతకన్నా ఒకనాడు వచ్చినా కూడా వస్తాం ఒకనాడు పోయేది ఒకటే పోతాం ఏమున్నది ఎప్పుడో పోయేది. ఇంత ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి శ్రీ గారు మేము ఎవరితో మాట్లాడాలి మేము.